చెన్నై ఎయిర్పోర్ట్ కి గవర్నర్ విద్యాసాగర్ రావు చేరుకున్నారు. ఈ సాయంత్రం పన్నీర్ సెల్వం శశికళలకు విడివిడిగా ఆయన అపాయింట్మెంట్లు ఇచ్చారు. మొత్తం వివరాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్ తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది. అలాగే శశికళపై ఉన్న కేసులను కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్ట్కు వచ్చిన గవర్నర్కు పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెళ్లి స్వాగతం పలికారు. ముందుగా పన్నీర్ సెల్వంను రాజ్భవన్లో కలిసిన తరువాత శశికళను రాత్రి 10 గంటలకు కలిసి ఆమె ఏం చెప్పబోతున్నారనే వివరాలను కూడా విద్యాసాగర్ రావు పరిశీలించబోతున్నారు. రాజ్భవన్ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. మొత్తానికి తమిళనాట తక్కెడ తూగేది ఎటు అని ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా తమిళనాడు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. గవర్నర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత రాజ్భవన్కు వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే మొత్తానికి తమిళనాట ఒక హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది. పరిణామాలు చూస్తుంటే ఇలాగే కనిపిస్తున్నాయి. బల నిరూపణకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే శశికళ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది తన బలంతో. అయితే గవర్నర్ మాత్రం పరేడ్కి అంగీకరించలేదు. అయితే ముందుగా పన్నీర్ సెల్వాన్ని మాత్రం కలవబోతున్నారు. పన్నీర్ సెల్వాన్ని కలవటానికి అనుమతినిచ్చారు. పన్నీర్ సెల్వం ఏం చెప్తారో విన్న తర్వాత శశికళకు అనుమతినిచ్చారు. అయితే ముందుగానే శశికళ గవర్నర్ను కలిసి ఆమె తన బలగంతో తనకున్న మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని అనుకుంది. కానీ పరేడ్కు మాత్రం గవర్నర్ విద్యాసాగర్ రావు అనుమతించలేదు. ముందుగా పన్నీర్ సెల్వాన్ని మాత్రం కలవటానికి అనుమతినిచ్చారు. సో ఈ నేపథ్యంలో రాజ్భవన్ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఇప్పటికే సంఖ్యాబలం తనకే అధికంగా ఉంది అని జయలలిత చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఇద్దరికి విడివిడిగా గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ముందుగా 7:30కు పన్నీర్ సెల్వం రాజ్భవన్లో గవర్నర్ను కలవబోతున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత శశికళ 10 గంటలకు కలవటానికి అనుమతినిచ్చారు. శశికళకు ఇప్పుడే ఎయిర్పోర్ట్కు చేరుకున్న తరువాత రాజ్భవన్కు గవర్నర్ వెళ్లారు. సుమారు 5 గంటలకు పన్నీర్ సెల్వం గవర్నర్ను కలిసి మాట్లాడబోతున్నారు. తర్వాత గవర్నర్ను పన్నీర్ సెల్వం కలిసిన తర్వాత సుమారు 7 గంటల ప్రాంతంలో శశికళ గవర్నర్ కలిసే అవకాశం ఉంది. సో ఇద్దరికి విడివిడిగా అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. తాజా సమాచారం అందించడానికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, కొద్దిసేపటి క్రితమే ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి చేరుకున్నారు. అయితే ఇప్పటి నుంచి కూడా సాయంత్రం 8 గంటలకి ప్రతి క్షణం కూడా ఉత్కంఠభరితంగానే రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. గవర్నర్ ఏం చెప్పబోతున్నారని గత వారం రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇటు శశికళ వర్గానికి కావచ్చు, 2 రోజుల నుంచి కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టి తానే ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పన్నీర్ సెల్వానికి కావచ్చు. సో గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు కీలకం కాబోతోంది. ఇద్దరు కూడా ఎవరికి వారే తమకు బలం ఉందని చెప్పి గవర్నర్ ని కోరేటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెప్పబోతున్నారు. సో ఇప్పటికే రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వం అవసరమైతే తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటించిన తర్వాత గవర్నర్ కూడా ఈ విషయం చెప్తే గవర్నర్ ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అంటే ఆయనకున్నటువంటి విచక్షణాధికారాలతో ఇది సాధ్యమవుతుందా లేదా, లేకపోతే ముందుగా మరొక విషయం కూడా పన్నీర్ సెల్వం చెప్పాడు, తనకు బల నిరూపణకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో తన ఉన్నటువంటి సంఖ్య ఏంటో కూడా నిరూపించుకుంటానని ఇప్పటికే చెప్పారు. సో ఇటు శశికళ ఇప్పటికే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై తనకున్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు అంతా కూడగట్టి ఆ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినటువంటి లేఖను కూడా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు అందరితో కలిసి శశికళ కలవాలని భావించారు. కానీ ఆమెకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లో ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. కేవలం శశికళతో పాటు 10 మందికి మాత్రమే అనుమతి వచ్చింది. ఇటు పన్నీర్ సెల్వం కూడా ఆయనతో పాటు 10 మందికి మాత్రమే గవర్నర్ అనుమతిస్తే పెరేడ్ నిర్వహించడానికి అవకాశం లేదు. సో తనకున్నటువంటి బల నిరూపణకు సంబంధించి కేవలం లేఖ మాత్రమే గవర్నర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆయన ఇద్దరితో కూడా మాట్లాడిన తర్వాత ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు ఈ ఉత్కంఠకు కొంత తెరబడేటువంటి అవకాశం ఉంది. అయితే శశికళ ముందు నుంచి కూడా అపాయింట్మెంట్ కోరితే ముందుగా పన్నీర్ సెల్వం మాత్రమే అపాయింట్మెంట్ దొరికింది. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ఆపద్ధర్మ సీఎం గా ఉన్నారు కాబట్టి ముందుగా ఆయనతో మాట్లాడిన తర్వాత 2 గంటల గ్యాప్ లో ఆ తర్వాత శశికళ కలవబోతున్నారు. 5 గంటలకు పన్నీర్ సెల్వం కలుస్తారు. 7:30 ప్రాంతంలో శశికళ కలుస్తారు. దాదాపు అర్ధ గంట వరకు కూడా ఈ భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత
దీనిపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. శశికళ పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరి మించి మరొకరు వ్యూహాలను రచిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమిళ రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చేశారు. మరోవైపు ఇప్పుడు అందరి చూపులు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ వైపే ఉన్నాయి. ఆయన కాసేపట్లో పన్నీర్ సెల్వాన్ని కలవబోతున్నారు. ఇప్పుడే ఆయన చెన్నైలో అడుగుపెట్టారు. గవర్నర్ రాజ్భవన్కు వెళ్తూ ఉన్నారు. రాజ్భవన్కు చేరిన వెంటనే ఆయన కలవాలని ఇరు వర్గాలు పోటాపోటీగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే గవర్నర్ను రిసీవ్ చేసుకున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. అయితే ఇటు పన్నీర్ అటు శశికళకు ఇద్దరికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మొదట పన్నీర్ సెల్వమే గవర్నర్ విద్యాసాగర్తో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వం సమావేశమవుతారు. శశికళ అనుసరిస్తున్న తీరును ఆయనకు వివరించబోతున్నారు పన్నీర్ సెల్వం. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు శశికళ గవర్నర్ను కలవబోతున్నారు. ఎమ్మెల్యేలంతా తన వైపే ఉన్నారు అని, విశ్వాస పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వివరించబోతున్నారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రాంగ్ రూట్లో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అనుకున్న శశికళపై ముప్పేట దాడి ఉధృతమైంది. శశికళ ఆశలకు నీళ్లు పడుతున్నాయి. వ్యూహాలకు చెక్ పెడుతున్నారు. ఒకవైపు పన్నీర్ సెల్వం, మరొక వైపు గవర్నర్, మరోవైపు ఎన్నికల సంఘం. ఇలా అన్ని వైపుల నుంచి శశికళ చక్రబంధంలో ఇరుక్కుపోయారు. సంఖ్యాబలం శశికళకు ఉంటే అధికారం ప్రజాబలం పన్నీర్కు ఉంది. మన్నార్గుడి మాఫియాకు లీడర్గా ముద్రపడిన శశికళ ఈ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పన్నీర్తో రాజీనామా చేయించి తనకు బలం ఉందని చెప్పుకున్న శశికళకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. గవర్నర్ వెంటనే ఆమెను పిలిపించి ప్రమాణం చేయించలేదు. అంటే ప్రత్యక్షంగా రాజ్భవన్ సహకారం, పరోక్షంగా మోదీ అండదండలు శశికళకు లేనట్లే స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు తెర వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చేమో కానీ న్యాయపరమైన చిక్కులను రాజ్భవన్ సాకుగా చూపిస్తోంది. అక్రమాస్తుల కేసులో రేపో మాపో సుప్రీంకోర్టు తీర్పు రాబోతోంది. తీర్పు వచ్చినంత వరకు వేచి ఉండాలి అన్నది గవర్నర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళకు ఆహ్వానం పలకలేదు అని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనప్పటికీ శశికళకు మరో చిక్కొచ్చి పడింది. పార్టీలో ఆమె హోదా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి. కానీ ఇక్కడే ఎన్నికల కమిషన్ రూల్స్ కొరడా దెబ్బ కొట్టింది. ఇలాంటి పదవి అన్నాడీఎంకే రాజ్యాంగంలో లేదు అని ఈసీ చెబుతోంది. అంటే శశికళకు తగిలిన రెండో ఎదురు దెబ్బ ఇది. శశికళకు ఊహించని మరో షాక్ పన్నీర్ సెల్వం. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వానికి ఎక్కడ లేని బలం రావడమే శశికళకు మింగుడు పడడం లేదు. పార్టీ అకౌంట్ల నుంచి లావాదేవీలు తన అనుమతి లేకుండా జరగొద్దని పన్నీర్ బ్యాంకులను ఆదేశించారు. అందుబాటులో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో వెతకాలని డీజీపీ రాజేంద్రను ఆదేశించారు. శశికి అనుకూలంగా వ్యవహరిస్తున్న చెన్నై పోలీస్ కమిషనర్పై వేటు కూడా వేశారు. పవర్ అంటే ఏంటో శశికళకు చూపిస్తున్నారు పన్నీర్ సెల్వం. ముప్పేట దాడిలో శశికళ వర్గంలో ఆందోళన మొదలైంది. గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించాలని శశివర్గం ఆరాటపడుతోంది. కానీ రాజ్భవన్లో ఏం జరుగుతుందన్నది మాత్రం కీలకంగా మారింది. తనకు మద్దతుగా ఎమ్మెల్యేలతో శశికళ పరేడ్ నిర్వహించినా గవర్నర్ ఎలా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే గవర్నర్ మాత్రం శశికళకు తన బలంతో పరేడ్ నిర్వహించడానికి గవర్నర్ అనుమతించలేదు. కేవలం విడివిడిగా తనను కలవటానికి మాత్రమే గవర్నర్ అనుమతినిచ్చారు. శశికళకు వరుస దెబ్బలు తగలడం ఆమె అనుచరులకు షాక్ ఇచ్చింది. సీఎం పదవి సంగతి పక్కన పెడితే చిన్నమ్మకు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే భారీ సంఖ్యలో పోయస్ గార్డెన్కు శశికళ మద్దతుదారులు చేరుకుంటున్నారు. పన్నీర్ సెల్వం ద్రోహిగా మారాడని శశికళ అనుచరులు నినాదాలు చేశారు. చిన్నమ్మ అండతోనే ఎదిగిన పన్నీర్ వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తున్నారు. తప్పకుండా పన్నీర్ సెల్వంకు త్వరలోనే గుణపాఠం నేర్పిస్తామంటున్నారు చిన్నమ్మ అభిమానులు.
శశికళకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ కేర్ టేకర్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూదనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పన్నీర్కు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ రౌడీల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామంటున్నారు మధుసూదనన్. మొత్తానికి తమిళనాడులో క్షణక్షణం అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరు నేతలు శశికళ, పన్నీర్ సెల్వం గవర్నర్ను కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందన్నది కూడా ఆసక్తిని కలిగిస్తుంది. చెన్నై పరిణామాలపై ఎప్పటికప్పుడు టీవీ9 అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.